యాదగిరిగుట్ట డెవలప్ చేయలే. 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చి కూడా అభివృద్ధి చేయలే. ఇప్పుడు ఆ యాదగిరిగుట్టకు తీర్చిదిద్దిండు. ఇప్పుడు మనకు అంబేద్కర్ భవన్ కూడా ఎంత బాగా చేసిండు, సెక్రటరీ కూడా అంత బాగా చేసిండు. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఆయన ఏం చేసిండో ఏం పోయిండో, నువ్వు మంచి పని చేయండు. నువ్వు ఆయన తిట్టుకుడు కాదు, ఆయన కుటుంబ పాలన చేసిండు, అన్ని చేసిండు. నువ్వు మంచి చేయి. నువ్వు 18 నెలల నువ్వేం చేసినావు? ఇల్లు కూడా కొడతావు. మళ్ళా పిల్లల మీద ఎన్ని కేసులు పెడుతున్నావు? ప్రశ్నించే గొంతులకు కూడా నువ్వు నక్సలైట్లని. ఇవాళ నేను ప్రశ్నిస్తా, నువ్వు నక్సలైట్ అని గుర్తించాడు. ఏదో ఉద్యమాల్లో పోదామని తయారయ్యారు, నువ్వు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తా అంటివి. ప్రశ్నించే గొంతులు వద్దా నీకు? నువ్వు ప్రశ్నించే కదా మా ప్రజలలోకి వచ్చినావు. నేను అంటున్నా, మీ కుర్చీ కాపాడుకోండి. మీ కుర్చీ కాపాడి విద్య, గూడు, నీడ, వైద్య అన్ని, నిరుద్యోగం అన్ని పోయేటట్టు నువ్వు ప్రయత్నం చేస్తే రాబోయే రోజులలో నువ్వు 60 ఏళ్ళు కాదు, నీ 100 ఏళ్ళ నీ కుటుంబాలే రాజ్యమేళ నీ వద్దంటలు. TSJC నుండి ఇవాళ ఎందుకు అమరవీరుల స్థూపం కాడికి వచ్చినామంటే, తొలి దశ మలి దశ వాళ్ళు సాధించిన హక్కులతోని కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. మా మొర ఇక చెప్పుకొని రేపు కొంతమందికి ఇస్తా అని మాకు కొంచెం మెసేజ్ వచ్చింది. ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్ను ఒత్తిడి చేస్తుండ్రో వాళ్ళ పేర్లు కొన్ని ప్రకటించిండ్రు అన్న ఆలోచనతో వచ్చింది. ప్రతి ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వవలసిందే, ID కార్డు ఇవ్వవలసిందే, వెల్త్ కార్డు ఇవ్వవలసిందే. ఇచ్చేదాకా మేము ఊకోము. గత ప్రభుత్వంలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో అంతకంటే పెద్ద ఎత్తున మేము ధర్నాలకు సిద్ధంగా అయినా. రేపు ప్రకటించకపోతే ఎల్లుండి నుండే మా అన్ని కార్యాచరణ అంతా మేము చేసుకుంటాం. అంటే దాదాపు 1200 మంది విద్యార్థి అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఏం చేసిండు, ఇప్పుడు 7.5 ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసి ఏం కోరుకుంటున్నాం కదా? గత తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు కేసీఆర్ తోని మేమందరం కలిసి పనిచేసినాం. లాఠీలు, తూటాలు, జైళ్ల పాలైన వాళ్ళు మా అన్నదమ్ములు అందరం. ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే డ్రగ్స్ మాఫియా అంతగానం లేదు, ప్రశాంతంగా ఉంటే పేదల ఇళ్ళ జోలికి రాలేదు. ఏ PSకి వెళ్ళినా కూడా అన్నదమ్ముల్లాగా ఉండేది. ఇప్పుడు ఏమైతుందంటే కొంచెము ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కు ఆ గవర్నమెంట్ తిట్టుడే ఉంటుంది, ఈ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోయింది. ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ కూలగొట్టుడు అయిపోయింది. ఒక్కటే ఒక ఫ్రీ బస్ వెళ్ళి ఆడోళ్ళు వెనకలు పెట్టి కొట్టుకోవడం అవుతుంది. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు వైట్ రేషన్ కార్డు లేవు. సన్న బియ్యం అన్నారు, ఎక్కడనో గట్టిగా ప్రశ్నించిన కాడ సన్న బియ్యం అవుతుంది. అదే పురుగు పట్టిన బియ్యం తింటున్నాం. అందాల పోటీ ఎవరి కోసం పెడుతున్నాం? తెలంగాణ అభివృద్ధి చేయాలంటే నా అన్నదమ్ముల పిల్లలు నా ఎదిగిన PhD చదివి ఒక్కొక్కడు 40 ఏళ్ళు ఉన్నాడు. ఉద్యోగాలు ఇస్తే ప్రైవేట్ దాంట్లో కాంట్రాక్ట్ దాంట్లో 15,000కు రేపు వాడు ఉద్యోగం చేస్తాడని గ్యారెంటీ లేదు. అవును, ఉద్యోగాలు, ఆకలి నిర్మాణం చేయి, పేదరికం పోని, ఇండ్లు లేని వాళ్ళ పేదలకు ఇండ్లు. ఇలా గాంధీ హాస్పిటల్ పోతే పట్టించుకున్న వాళ్ళు లేరు. సచిన శవాల వీళ్ళు పేషెంట్లు అన్నట్టున్నది. అది చూడు నువ్వు. తెలంగాణని ఏం అభివృద్ధి చేసినావు, ఎక్కడ చేసినావు? కేసీఆర్ అభివృద్ధి చేస్తే దాన్ని ఈ వాస్తు ఇటు లేదు, ఈ వాస్తు ఇటు లేదు, అప్పులు చేసిపోయిండు అని అంటాంటివి. ఇప్పుడు నువ్వు చేయరాదు. అందల పోటీ 3,500 కోట్లు ఎవరి కోసము, ఎవరిని దోసుకోవడానికి అడుగుతున్నా. 32 కిలోల బంగారము నువ్వు చేస్తున్నావంటే ఒక 2-3 జిల్లాలను నువ్వు అభివృద్ధి చేసినట్టుండు. అందల పోటీ సగం బట్టలు ఇప్పుకోను. అందల పోటీ నా ఊర్లో రైతులు ఆత్మహత్యలు ఎక్కువైనాయి, నిరుపేదలు పిల్లలు నిరుద్యోగం ఎక్కువైపోయింది. పబ్లిక్ గార్డెన్లలో అంటారు పిల్లలు గడ్డలు మిసాలు పెంచుకొని. పెళ్లిళ్ళు అయితే ఉద్యోగాలు లేవి. వానికి ఎకరం భూమి ఉన్నా వానికి ఏం ఉద్యోగం లేక ఒక్కొక్కడు 45-50 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు అయితే లేవు. ఇవాళ రేపు అర్ధరాత్రి చూస్తే డ్రగ్స్ గంజాయిలో మత్తులో పడుకున్న యువత అంతా పాడైతుంది. దాన్నే పట్టించుకో. అందల పోటీ ఎవరికయ్యా? నా వంగి నాటేశ నా అక్క రైతు కాదా? అందా లేదా? ఇది కార్మిక భవన్ లో ఇటుకల మోస నా అక్క అందాల పోటీలో రాదా? రోడ్లు ఊడ్చి అక్క అందాల పోటీలు రాదా? కాంట్రాక్ట్ బేస్ కింద పర్మనెంట్ చేయి. గది నువ్వు అభివృద్ధి చేసినట్టు. నువ్వు ఎవరినో ప్రపంచ దేశం తెచ్చుకొని ఇవాళ నిన్ను అని అంటుంది. 500 కోట్లు నా దగ్గర ఉన్నది, రా నాతో మాట్లాడన్న దానికి సిగ్గుసేటుగా ఉంది. ఇవాళ పేపర్లలో మేము ఎన్క్వైరీ చేస్తామని చెప్తున్నాం. తెలంగాణ మొత్తం ఇజ్జత్ తీసినట్టుంది. అది సిగ్గు. చైతన్య కార్మికులకు ఇలా వస్తువుల అమ్ముడు పోతలేవు. బడా కంపెనీలు తెచ్చి, బయట దేశాల కంపెనీలు తెచ్చి వాళ్ళ బట్టల కోసం ఎట్లా అభివృద్ధి చెందింది? ఎప్పుడు వాళ్ళు ఈ చైతన్య వస్తువులు ఎప్పుడు తయారు చేసిండ్రు? అవన్నీ నువ్వు తీర్చిదిద్ది రాసినవా? అది ఏం లేదు. నువ్వు సగం పొట్టి బట్టలు వేసి నేను దేశాన్ని అభివృద్ధి చేస్తున్నావు అంటే ఏం అభివృద్ధి చేస్తున్నావు? కాలేజీలు పెంచు, స్కూళ్ళు పెంచు, ఫ్రీ అడ్మిషన్, విద్యా వైద్య కూడా నీడు ఫ్రీ చేయి.
నువ్వు పేదల నిర్మాణం నిర్మించిన నువ్వు అవుతావు. ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకుంటూనే అందాల పోటీలు పెడుతుంది, దాదాపు 200 కోట్లతోటి. అంటే తెలంగాణ టూరిజం పెరుగుతాని పెట్టుకుంటాడు. టూరిజం కావాలంటే పాత గుళ్ళకు డెవలప్ చేయండి. మస్తు జాగాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, అవన్నీ కాపాడు. బయట మోడీ చేసే వ్యవహారానికి నువ్వు సపోర్ట్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ అంశం తెలంగాణ నాశనం చేస్తుండ్రు, అది అభివృద్ధి చేసినట్లేదు, అమ్మినట్టున్నది. రేపు మమ్మల్ని కూడా అమ్మేటట్టు పరిస్థితులు ఉన్నాం. ఒక్కొక్కరి మీద 1-2 లక్షల అప్పు ఉంది. ఆ అప్పు ఎవరు భరించాలి? ఇప్పుడు ఆకలి చావు ఉంది, నిరుద్యోగం ఉంది, పిల్లలు చదవలేక ఇప్పుడు లాక్డౌన్ అని అంటున్నారు. ఎలా బ్రతకాలి? అయంలో తెలంగాణ ఉన్నది. దానికోసం దృష్టి పెట్టు రేవంత్ అన్న. దయచేసి నేను సీతక్క కొండ సురేఖ ఒక్కటే అంటున్నాం, అక్క మీరు నిండుగా చీరలు ఎట్లా కట్టుకున్నారో ఆ వ్యవస్థను తెలంగాణను కాపాడును రక్క. ఆ సగం బొట్టు బట్టలను తెచ్చి వాళ్ళేమో నువ్వు చార్మినార్ దగ్గర వింత వేషాలు ఎత్తే సొల్లు గారుచుకొని మొగోళ్ళే చూసారు కానీ ఆడవాళ్ళు ఎవరు చూడలే అక్క. ఆ సొల్లు గారుచుకోవడానికి మొగోళ్ళ కోసమే. వాళ్ళు ఎవడెవడు పెట్టుబడి పెట్టిన వాళ్ళ కోసము వాళ్ళు చెప్పినట్టు వినాలట. ఇవాళ మాకు ఆ మెసేజ్లు వస్తుంటే అయ్యో ఇది ఆడవాళ్ళమా, ఏ ప్రపంచంలో ఉన్నా అని బాధ అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో దిగజారిపోయింది తెలంగాణ. తెలంగాణ బంగారు తెలంగాణ 108 దేశాలతో సమానమైన సిరి సంపదలున్న తెలంగాణ. ఈ సిరి సంపదలు ఇది తీర్చిదిద్దితే సరిపోతుంది కదా. నువ్వు ప్రపంచ దేశాల నుండి తీసుకొచ్చి 72 అందాల పోటీ మాకు అవసరమా? మేము అడిగినా ఇయ్యండి. నీడు కూడా విద్య వైద్య అవి ఇయ్యి. ఇందిరమ్మ ఇల్లు అంటున్నావు, మొదలు చేయి. వైట్ రేషన్ కార్డులను మొదలు, ఏ ఇంటికి ఉద్యోగం, అప్పుడు తెలంగాణ అభివృద్ధి నిర్మాణం జరుగుతుంది. ఏర్పడ్డ తెలంగాణ ఏమైనా మార్పు చెందిందా? ఏమైనా పేరు గుర్తుందా? విద్యార్థుల కానీ ఇలాంటి ఉద్యమకారుల బతుకులు ఏమైనా మారినా ఈ కేసీఆర్ 10 ఏళ్లలో కానీ ఏడాదిన్నరలో ఏమైనా పేరు కనిపిస్తుంది? ఈ ఏడాదిన్నరలో కానీ అప్పుడు కానీ ఏదైనా ఆకలి సాగున్నంత సేపు పోరాటం ఉంటది. ఆకలి సాగు పోయినాక పోరాటాలు ఆగుతాయి. ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ కాదు ఇంకా ఏ గవర్నమెంట్ రాని ఉద్యమాలకారులు పుడితేనే ఉంటాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం, మా హక్కులో మేము సాధించుకుంటాము. ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ రెండు ఒక్కటే, ఎవరిని విమర్శించే పరిస్థితిలో లేవు. ఈ అందాల పోటీ మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ కంగారు వాళ్ళు అంటుండ్రు మేము వస్తాము కేంద్ర గవర్నమెంట్ కు చర్చలలో మేము సిద్ధంగా ఉన్నారని. కేంద్ర గవర్నమెంట్ కే మేము అన్ని రాష్ట్రాల నుండి వాళ్ళు పీపుల్ వర్స్ కానీ మావోయిస్టులు కానీ వాళ్ళ ఉద్యమాలు చేసిండ్రు. ఆదివాసులు అంటేనే ఈ దేశానికి మూలవాసులు. అడవులు కాపాడుకుంటేనే మన హౌస్ ఇంత ఉన్నది. అడవులు కాకపోతే మనం 25 ఏళ్ళకి వస్తాం. ఇప్పుడు వీళ్ళు ఈ గవర్నమెంట్లలో మేము కేంద్ర గవర్నమెంట్ డ్రగ్స్ మాఫియాతోని ఒక్కొక్క అన్నదమ్ములు చెల్లెళ్ళు 30 ఏళ్ళు రాకముందుగా ముడతలు పడి వాళ్ళు సావుల వరకు వెళ్తున్నారు. అది దాని చర్చలలో చేయండి, అది ఆపండి. అది దానికోసం ఆపి వాళ్ళు శవాలను తెప్పించడండి మాట్లాడండి. ఆ శవాలతో అది డాన్స్లు వేస్తుండ్రు. ఎక్కడ అది మిలిటరీ పారామిలిటరీ బలగాలేనా లేకపోతే RSS గుండాగల్లా? అడుగుతున్నాము. తెలంగాణ ఎటుపోతుంది? ఇప్పుడు కాదు, గత 60 ఏళ్ళ 70 ఏళ్ళ తెలంగాణలో పోరాడి రజాకారులను బ్రిటిష్ గవర్నమెంట్ కన్నా దారుణంగా ఏర్పడుతుందని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మోడీ శవాలు బూడిది కూడా ఇస్తలేరు. ఎందుకు భయం? బూడిద ఏమైనా లేచి దయాలై పీక తింటానే, భూతాలయని పీక తింటానే, మానవ బాంబులై మిమ్మల్ని ఏమన్నా లేపుతున్నాయని భయపడుతుండని అడుగుతున్నా. మీరంటే భయపడుతుందంటే మీ దాంట్లో పిరికిదనం ఉన్నది. ఓ గాంభీర్యంగా ఉపడతాను, లోపల భయం ఉంటుంది. బూడిది మమ్మల్ని వదిలిపెట్టారు అని చెప్తున్నా. ఆ బుద్ధి అడివి మీకు బుద్ధి చెప్తానని నేను అంటున్నా. రేవంత్ అన్న ప్లీజ్ దయచేసి నేను ఒకటే అడుగుతున్నా. రేవంత్ అన్న అన్ని గవర్నమెంట్లు విమర్శించకుండా మానేసి విద్య వైద్య గూడు నీడ ఉద్యమకారులకు ఏమి ఇస్తున్నారో అవన్నీ అమలు చేయండి. పిల్లలు చాలా మంది డ్రగ్స్ గంజాయికి ఊగుతుండ్రు. అది ఆ మాఫియాను తరిమి కొట్టండి. అధిక ధరలు పెరిగినాయి, వాటి మీద దృష్టి పెట్టి నిరుపేదలకు ఇండ్లు కట్టించేటట్టు ప్రయత్నం చేయండి. కానీ వీని భాష వాని భాష మాట్లాడకు. ఆపరేషన్ కంగారు ఆపి వెంటనే వాళ్ళని చర్చలలో పిలిచేటట్టు మీరు చంద్రబాబు నాయుడు మీరు కలిసి మోడీ గవర్నమెంట్ చెప్పి వాళ్ళని వెంటనే వాళ్ళు తుపాకులు వదిలిపెట్టి జనాలలోకి వచ్చి పనిచేస్తా అంటున్నారు. అలాంటి వాటిల కోసం ఆదివాసుల వాళ్ళ జోలికి వెళ్ళకుండా దయచేసి అడవిని కాపాడుకున్నాం. ఈ కంపెనీలు వస్తే ఏ పిట్ట కూడా మా ఇళ్లలో ఆలే పరిస్థితిలో ఉండదు. మా హౌస్ తగ్గుతుంది, మా పిల్లల హౌస్, మా తరం అయిపోయింది. భవిష్యత్ తరానికన్నా మీరు ఆలోచించాలని ఒక ఉద్యమకారుగా నేను అడుగుతున్నాను. చెప్పుకుంటా 10 ఏళ్ళు కుటుంబ పాలన బాగానే విషయంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పి అన్ని వర్గాలకు అందరికీ న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లకు వచ్చింది ప్రభుత్వం ఏర్పడి
ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వాస్తవమే, కేసీఆర్ అనే ఒక వ్యక్తి శక్తి లేకపోతే తెలంగాణ సాధించేటోళ్ళం కాదు. పులి నోట్లో నోరు పెట్టిండో, సావు నోట్లో నోరు పెట్టిండో, లేదా చనిపోయి బతికొచ్చిండో ఆయన వెనక మేము చేసిన వాళ్ళమే. ఆ 60 ఏళ్ళ మర్రి చెన్నారెడ్డి ఉన్నప్పుడే తెలంగాణ పోరాటం చేసినప్పుడే తెలంగాణ ఇవ్వలేదు ఆంధ్రోలు కలిసి. ఈయన 40-45 ఏళ్ళ అనుభవం ఉన్నది కాబట్టి అన్ని పదవులు చిన్న వార్డ్ నంబర్ నుండి మొదలు పెడితే ఎమ్మెల్సీ మంత్రి వరకు పనిచేసిన తెలంగాణ అణువు చదివి ఉన్న చరిత్ర కాబట్టి ఆయన ఇది ఎట్లయినా సాధించాలని తెలంగాణ సాధించిండు. తెలంగాణ కొన్ని అభివృద్ధి చేసిండు.